రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025కి ముందుగా తమ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఆందోళన చెందుతోంది. ఐఎన్ఆర్ 23 కోట్లు వెచ్చించి రిటైన్ చేసిన ఈ ఆటగాడు SA-20 లీగ్లో తాజా టీ20 మ్యాచ్లో క్లాసెన్ ఫామ్ కోల్పోవడం ఎస్ఆర్హెచ్కి కలవరంగా మారింది. గత 2 ఐపీఎల్ సీజన్లలో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కు మూల స్తంభంగా నిలిచినప్పటికీ ఈ ఏడాది క్లాసెన్ పతనం జరగడం జట్టు నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. SA-20 లీగ్లో ఇక డర్బన్ సూపర్ జైంట్స్ తరపున ఆడుతున్న క్లాసెన్ తన మొదటి 3 ఇన్నింగ్స్లో 0, 29, 1 స్కోర్లు మాత్రమే సాధించాడు. ఇదే సమయంలో పాకిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్లో 12-1, 8 పరుగులతో అస్థిరతను కొనసాగించాడు. అయితే అతని 2023-24 ఫామ్తో పోలిస్తే ఈ గణాంకాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ తరపున 2 ఐపీఎల్ సీజన్లలో 170+ స్ట్రైక్ రేటుతో 927 పరుగులు సాధించాడు. క్లాసెన్కు 2024 టీ20 వరల్డ్ కప్ అనంతరం తగిన స్థిరత్వం లేకపోవడం ఎస్ఆర్హెచ్ ఆందోళనకు కారణమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 క్లాసెన్కి తన ఫామ్ తిరిగి పొందడానికి మంచి అవకాశం. ఓడిఐ ఫార్మాట్లో ఆటగాళ్లకు క్రీజుల్లో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఇక ఇటీవల పాకిస్తాన్తో జరిగిన ఓడిఐ సిరీస్లో క్లాసెన్ అద్భుత ప్రదర్శన చేసి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఐపీఎల్ 2025కి సమయం దగ్గర పడుతుండటంతో క్లాసెన్ ప్రస్తుత ప్రదర్శనలో అతని విలువైన రిటెన్షన్ న్యాయంగా ఉందా అనే ప్రశ్నలను కలిగిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ఆశా దృక్పథంతో ఉన్నప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ SA-20 ఫలితాలు అతని ఐపీఎల్ 2025 గమ్యాన్ని స్పష్టంగా నిర్ణయిస్తాయి. హెన్రిచ్ క్లాసెన్ మళ్లీ తన అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఎస్ఆర్హెచ్కు కీలకం. రాబోయే నెలలో అతని ప్రదర్శనలు టీ20లో అతని స్థాయిని ఎస్ఆర్హెచ్కు కీలక ఆటగాడు అని నిరూపించాలి.